ఆ ప్రేమకి ఒక నమస్కారం చేస్తూ విశేషమే భజగోవింద స్తోత్రాలను మనం చెప్పుకుంటున్నాం. ఈ చెప్పుకుండేటప్పుడు చక్కగా ఏది తుదిశ్వాస వదిలేటప్పుడు మన వెంట ఉండదు అనే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నారు స్వామి. వేదము వేదాంతము ఈ రెండిట్లో ఉండే తేడా ఏమిటి? వేదము అనేటటువంటిది నేతి మంచి విషయం అంతా చెప్తుంది. ఈ అగ్నులు ఇవి అన్ని చెప్పుకొని వచ్చి నేతి నేతి ఇది కాదు, పరమాత్మ దగ్గరికి చేరరు, ఇది కాదు అని చెప్తుంది. అలా వేదాంతాలని రెండిటినీ భజగో ఏం చెప్తున్నారు? ధనం ఇది కాదు, తెలియటప్పుడు కాపాడలేదు, నేతి నేతి. మరి ఏది కాదు? మళ్ళీ ఉపనిషత్తు భజ గోవిందం జ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రోన్ కరణే. కాబట్టి ఈ గోవిందనామం మిమ్మల్ని కాపాడి, దీంట్లో అనుమానం ఏమీ లేదు. మిమ్మల్ని కాపాడందేమిటి అంటే ఇదిగో ఈ ధనము అనే దాని వెనకాల మీరు వెళ్తే అది తుదిశ్వాస వదిలిపెట్టే నాడు ఎంతటి కుబేరుడైనా సరే కాపాడలేదు. మొదటిది అది చెప్పుకున్నాం మనం. రెండు, కామముతో మీరు ఎక్కడైనా తిరగచ్చుగాక, ఎంతైనా తిరగచ్చుగాక, ఎన్ని వందల మంది పురుషులైనా ఎన్ని వందల మంది స్త్రీలతోటి ఎవరు ఎలా అయినా కాముకులై తిరగచ్చు. కానీ తుదిశ్వాస వదిలిపెట్టేనాడు మనం తిరిగిన ఏ ఒక్కళ్ళు మనల్ని కాపాడలేరు. దీంట్లో అనుమానం లేదు. కాబట్టి కామము ద్వారా కూడా మనిషికి పరమోత్తమమైనటువంటి అర్థము ద్వారా లేదు, కామము ద్వారా లేదు. ఈ అర్థకామాలు ఎక్కడ ఉండాలి అంటే మన ప్రముఖులైనటు మహాతపస్సంపన్నులు వాళ్ళు ఏం చెప్పారు? కామ మోక్షాలు. ఏ అర్థకామాలైతే ధర్మ మోక్షాల మధ్యలో ఉంటుందో అది మాత్రమే మనల్ని కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి ధర్మాన్ని తెలుసుకోవాలి, పరమ లక్ష్యమైనటువంటి మోక్షాన్ని తీసుకోవాలి. ఈ రెండూ తెలిస్తేనే, ఈ రెండిటి మధ్యలో ఉన్న అర్థకామాలు మాత్రమే మనల్ని కాపాడతాయి తప్ప మిగతా ఏది కాపాడలేదు. అందుకనే మనకి స్పష్టంగా చెప్తారు, చతురో దాయాదౌ. ధనానికి 4 దాయాదులు ఉన్నారట. 4 దాయాదులు, ఒకటి కాదు కాదు. ధర్మ, అగ్ని, నృప, తస్కరాహ. ధర్మము 1, అగ్ని 2, రాజు నృప, తస్కరాహ దొంగలు 4. తేషాం జ్యేష్ఠ అవమానేషు. ఈ ధర్మం కదా, ఆ ధర్మాన్ని ఎవడు అవమానిస్తాడో దానికి 4 దాయాదులు. 4 దాయాదుల్లో పెద్దవాడైనటువంటి ధర్మాన్ని ఎవరు అవమానిస్తారో త్రయం కుప్యంతి బాంధవాహ. మిగతా 3 వాడిని సర్వనాశారు. దీంట్లో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఇది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం ఇది. ఉపనిషత్తులో అయితే అగ్ని చేత మొత్తం దహించబడుతుంది, లేదు రాజు గ్రసించబడుతుంది, లేదు తస్కరుల చేత మొత్తము చౌర్యము చేయించబడుతుంది. ఈ మూడిట్లో ఏదో రూపంలో పోతుంది. ఇప్పుడు మీరు చూసుకోండి, ఒకటి కోట్లకి కోట్లు సంపాదించారు అనేవాడు ఎవడూ కూడా ఎప్పుడూ భయమే ఉంటుంది, వాడికి ఎప్పుడూ భయమే ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి భయము, నిద్రపట్టనటువంటి స్థితి, చాలా కష్టాల్లో వాళ్ళు ఉంటారు. బయటికి మనకి మాత్రం నిండుగా ఏదో కనిపిస్తారు, కానీ నిత్య నిరంతరము ఉపనిషత్ చెప్పినటువంటి వాక్యం కాబట్టి దీంట్లో దోషం ఉండే అవకాశం లేదు. ఎప్పుడూ భయంతో ఇబ్బందితోటే వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కాబట్టి మనం అంటే ఈ ధనము గాని ఈ కామము గాని మనల్ని కాపాడలేవు. మరి ఈ 3వ శ్లోకానికి వచ్చేటప్పటికి స్వామివారు చెప్పారు, నాయన ఇదిగో నలినీదళగత జలమతి తరళం. తామరాకు మీద నీటి బొట్టు ఎంత తరళంగా ఉంటుంది, శరీరం అంత తరళమయ్యా, ఏ రోజు పోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇది జారిపోయి రాలిపోయే లోపలే ఎవడు పరమాత్మని సాధిస్తాడో వాడు ధన్యుడు అని 3వ శ్లోకంగా చెప్పి, ఇది ఏది మనల్ని కాపాడదు. ఈ బయట వాళ్ళని వదిలిపెట్టేయండి, మన శరీరాన్ని మనం నమ్ముకో. ఈ శరీరము కూడా మనల్ని కాపాడలేదు. ఈ శరీరంలో ఉండగా అని బుద్ధిని చేరుకొని అహము చిత్తము అనేటటువంటి వ్యాపారాలని తెలుసుకొని ఎవడు పరమాత్మ వైపు తిరుగుతాడో వాడు మాత్రమే ఉద్ధరింప. ఏం చేయాలి? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. అది తెలుసుకోండి అయ్యా అని స్పష్టంగా చెప్పారు 3వ శ్లోకంలో. 4వ శ్లోకంలో ఎందుకయ్యా ఇబ్బంది పడతారు, మీరు సంపాదించేంత దాకా, ఈ శరీరంలో శక్తి ఉన్నంత దాకా మిమ్మల్ని నలుగురు నావాడు 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 అంటూ ఉంటారు. మీరు వాళ్ళకి చాకరీ చేసి పని చేసి మీరు వాళ్ళకు ఉపయోగపడేరు అంటారు. ఒక్కసారి శరీరంలో సత్తువ చచ్చిపోయి ఓపిక చచ్చికి పనికిరారు అని గనక పశ్చాత్ జీవతి జర్జర దేహే
వార్తాం కోపిన పృచ్ఛతి గేహే. మిగతా విషయాలు వదిలిపెట్టేయండి, నా వార్చడానికి కూడా వాళ్ళెవ్వరికీ మనస్సు అంగీకరించదు. వాళ్ళంటే మనం కూడా చేసే పనదే. కాబట్టి ఎప్పుడు మనల్ని మరించుకొని, మనల్ని మనం తెలుసుకొని, మనతోటి ఉండేటటువంటి వాడు ఆత్మ ఒక్కడే. మిగతావన్నీ కూడా అవాస్తవమైనటువంటి సంబంధాలు, ఏది సత్యమైన సంబంధం కాదు. దీనికి బొజ్జ మహాపూర్వము ఒక ఆవిడ ఉండేది. అలాగే అక్క మహాదేవి గుహలు అని విన్నారా? శ్రీశైలంలో ఉంటాయి. ఆ తల్లి ఒక వాక్యం రాస్తుంది శ్లోకంలో. ఏం చెప్తుంది దాంట్లో అంటే, నేను చిన్నప్పుడు పుట్టాను, నేను ఇలా రాగానే పుట్టాను అని అందరూ అన్నారు. నేను కొంచెం ఇట్లా కళ్ళు తెరిచాను, ఒక ఆవిడ కనిపించింది. నేనే మీ అమ్మని అని ఒక ఆవిడ కనిపించింది. సరే, కాస్త అటు ఇటు తిరిగి చూస్తూ ఉన్నా, నేను మీ నాన్నని అని ఇంకొక ఆయన వచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ పక్కన చూస్తే మేము మీ బంధువులము అని కొంతమంది వచ్చారు. పెరిగింది, మేము మీ మిత్రులము అంటూ కొంతమంది వచ్చారు. పోనీ అక్కడికి కొంతమంది వచ్చారు అని కొద్ది కాలం ఆగంగానే ఒకడు మీసాలు వేసుకొని నేను నీ మొగుణ్ణి అంటూ వచ్చాడు. అరే, అక్కడికి అయిపోయిందా నీ మొగుణ్ణి అని చెప్పాడు అనగానే కొన్ని రోజులు ఏడపా అంటూ ఓ పిల్లవాడు బయటకు వచ్చాడు. పోనీ ఇక్కడికి ఏమైనా పిల్లవాడి దగ్గర అయిపోయిందా అంటే ఇంకొంచెం ఒక్క అడుగు ముందరికి వేయంగానే అమ్మమ్మ నాయనమ్మ అంటూ మనవాళ్ళు మళ్ళీ తన్నుకొని బయటకు వచ్చారు. ఇక అల్లుళ్ళు మిగతాదంతా చెప్పాల్సిన పని లేదు, బయటకు వచ్చారు. నేను కళ్ళు తెరిచిన తర్వాత ఇంతమంది వచ్చారు స్వామి, ఇంతమందిలో పడి నిన్ను నేను మర్చిపోయాను. ఇప్పుడు నేను ఒక్కసారి పోయినాయి, నువ్వు మాత్రమే నాకు గోచరిస్తూ ఉన్నావు అంటే నేను నిజమైనటువంటి కళ్ళు తెరిచింది ఎప్పుడు? ఈ మొత్తం భవబంధాల నుంచి దూరమై కళ్ళు ఒక్కసారి మూసి నీ మీద లగ్నం చేసినప్పుడే నేను కళ్ళు తెరిచాను అన్నప్పుడంతా మాయలో పడి కళ్ళు మూసే ఉన్నాను అని ఆ తల్లి అద్భుతంగా చెప్తుంది అక్క మహాదేవి. కాబట్టి మనం అందరం అదే పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు కళ్ళు ఉంటున్నాం కానీ అందరము కళ్ళు మూసుకొని ప్రశాంతంగా మాయ అనే దాంట్లో జీవిస్తున్నాము. ఈ మాయ నుంచి బయటికి ఎప్పుడు వెళ్తాము అంటే, ఎప్పుడు మనం కళ్ళు మూసుకొని లోపల హృదయంలో ఆ పరమేశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసి ఆ రోజు మాత్రమే మనం పరమాత్మని చేరినట్టు. ఇది తల్లి చెప్పినటువంటి ఉపదేశం. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటి, ఇక్కడ ఎవడు మన అనేది మొత్తము భ్రమే. మనతోటి అవసరం ఉన్నంత దాకా ఈ శరీరాన్ని వాడుతారు. దాని అర్థం సంసారాన్ని వదిలిపెట్టేటో వెళ్ళమని కాదు. నలినీదళగత జలమతి తరళం, తామరాకు మీద నీటి బొట్టు ఎలా ఉందో అలా దేన్ని అంటకుండా నిత్య నిరంతరము భగవన్నామాన్ని ఎంచుకుంటూ వాళ్ళకి చెయ్యాల్సినటువంటి ధర్మాలు, కుటుంబ వ్యవస్థ అని ఏది పరమాత్మ నిర్ణయించి ధర్మార్థ కామాల్ని మూడిటిని మీరు ఇద్దరూ కలిసి అని మనకి ఆజ్ఞ వేశారో దాన్ని మనం ఆచరిస్తున్నా దాన్ని అంటకుండా పరమాత్మ వైపు మనస్సు పెట్టి మనం చేసినప్పుడు ఎలా చేస్తారండి? ఒకటేసారి 2 పనులు చేయటం ఏమన్నా సామాన్యమైన విషయమా అంటే కాదయ్యా, ఇది చాలా తేలిక. భాగవతంలో ఒకానొకసారి సాక్షాత్తు నారదులు వారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి స్వామి అని అడిగారు. బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి అంటే నేను కాదయ్యా, కింద జనకుడున్నాడు, జనక మహారాజు నీకు జ్ఞానాన్ని బోధిస్తాడు పో అన్నారు. నేను ఇంత అస్ఖలిత బ్రహ్మచారిని, నిత్య నిరంతరము భగవన్నామం చేసుకుంటూ తిరిగేటటువంటి వాడిని రాజు దగ్గరికి నన్ను బొమ్మంటాడేమిటి? సరే, అయినా చెప్పింది సాక్షాత్తు మహావిష్ణువు కాబట్టి వెంటనే ఆయన అక్కడి నుంచి బయలుదేరాడు. ప్రశాంతంగా ఆ వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చాడు. వచ్చి జనక మహారాజు సభలోకి వెళ్ళాడు. జనక మహారాజు సభలోకి వెళ్ళంగానే అక్కడ జనక మహారాజు నాట్యం చేస్తున్నారు. నట్టువ కత్తెలు నాట్యం చేస్తూ ఉంటే వాళ్ళ నాట్యాన్ని చూసి ఈయన పరవశితుడైపోయి మెళ్ళో ఉన్నటువంటి హాన్నాడు రాజుగా తీసి ఇసురుతూ ఉంటే, ఓరి నిత్యము బ్రహ్మచారిగా ఉండే అస్ఖలిత బ్రహ్మచారిగా భగవన్నామము తప్ప ఇంకొకటి తెలియనటువంటి నన్ను ఈ భోగలాలసుడై ఎవరో నాట్యం నట్టువ కత్తెల నాట్యం చూసి మెళ్ళో నుంచి హారాలు తీసి ఇసిరేసేటటువంటి ఇతని దగ్గరికి పోయి బ్రహ్మజ్ఞానం నేర్చుకోమన్నాడు. ఏమిటో ఈ మహావిష్ణువు యొక్క లీల, కాల్లో ఉన్నవాడి దగ్గర నేర్చుకోవడం ఏమిటి అని కానీ పంపినవాడు విష్ణువు కదా, ఆయన పంపించాడంటే ఏముంటుందో మర్మం. అందుకని మెల్లిగా వెళ్ళాడు. వెళ్ళంగానే ఈయనను చూసి అక్కడున్న నాట్యము అంతా ఆపేసి, వచ్చినటువంటి వాడు దేవఋషి అయినటువంటి నారదుడు కాబట్టి మహాత్ముడు వచ్చినప్పుడు తనకి తగ్గట్టు మనమందరము ఆయన్ని తీసుకొని వెళ్ళాలి కాబట్టి చాలా గౌరవంగా మర్యాదగా తీసుకొని వెళ్ళి ఉచితమైనటువంటి ఆసనం మీద నారదుణ్ణి కూర్చోబెట్టి అక్కడ ఆయన పాదపలన చేసి, పెద్దలు మీరు విచ్చేశారు ఏమిటి అన్నాడు.
అనేటప్పటికీ ఏమీ లేదు, నాకు ఒక చిన్న ఇది, నేను వైకుంఠంలో విష్ణుమూర్తిని, అయ్యా నాకు బ్రహ్మజ్ఞానాన్ని తెలియపరచవలసింది, ఈ సంసారాన్ని అంటుకోకుండా ఎలా ఉండాలి, ఈ అంటుకోకుండా ఎలా ఉండాలి అనే అనుమానం కలిగిందయ్యా. దీన్ని నిత్య చేయమని ఆయన అడిగితే ఆయన జనకుడి దగ్గరికి వెళ్ళమన్నారు. నేను నీ దగ్గరకు వస్తేనేమో నువ్వు నాట్యకత్తెల నాట్యాన్ని చూసి మెళ్ళోంచి తీసి హారాలు ఇసురుతున్నావు, నీ దగ్గర నేనేం నేర్చుకోవాలంటే, స్వామి అయ్యయ్యో మీరు నా దగ్గర నేర్చుకోవడం ఏమిటి పెద్దలు, అయినప్పటికీ శ్రీమహం ఇచ్చారు కాబట్టి నాకు ఎప్పటి నుంచో చిన్న కోరిక ఉందండి, నేను మీకు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకుంటున్నాను. ఒక కుండ నిండా నీళ్లు పోసి పెట్టాడు. పోసి జనకుడు, అయ్యా దీన్ని భుజం మీద పెట్టుకోండి, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పట్టడానికి వీల్లేదు, ఒక్క చుక్క నీళ్లు కూడా కింద పట్టడానికి వీల్లేదు, రాచవీధి మొత్తము తిరిగి మీరు లోపలికి రండి అన్నాడు. అనేటప్పటికీ ఓ ఇదే ఉంది, ఇది పెద్ద బ్రహ్మ విద్య, సరే అని ఆ కుండని తీసుకున్నాడు. నారదుడు పెట్టుకున్నాడు. పెట్టుకొని రాచవీధిలోకి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి బ్రాహ్మణోత్తములు అద్భుతంగా వేదపఠనం చేస్తూ కనిపించారు. ఇంకొంచెం దూరం క్షత్రియులు వాళ్ళ యొక్క మొత్తము సమస్తమైనటువంటి సామాగ్రితో విలుకాళ్ళు విళ్ళు ఎలా విసరాలి ఇవన్నీ కూడా నేర్చుకుంటూ అభ్యాసం చేస్తూ ఉన్నారు. వాళ్ళని చూశాడు. ఇంకొంచెం ముందరికి వెళ్తే పూలమ్ముకుండేవాళ్ళు, రకరకాలైనటువంటి వస్తువులు అమ్మేటటువంటి, ఇంకొంచెం ముందరికి వెళ్తే బ్రహ్మాండంగా ఈ ఆయుధాలన్నీ తయారు చేసేవాళ్ళు, నగల్ని తయారు చేసేటటువంటి వాళ్ళు, రథాలు రథచక్రాలని తయారు చేసేటటువంటి వాళ్ళు, వీళ్ళని చూసుకుంటూ వచ్చాడు. అలా మొత్తము వీధిలో ఇంకొంచెం ముందరికి వెళ్తే సంగీతము వాయి తయారు చేసేటటువంటి వాళ్ళు, అమ్మేటటువంటి వాళ్ళు, పాడేటటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ చూసుకుంటూ తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి అక్కడ పెట్టాడు. పెట్టి, జనక చూసావా ఒక్క చుక్క నీళ్లు పడకుండా జాగ్రత్తగా తెచ్చాను అన్నాడు. అనేటప్పటికీ, అయ్యో అదేంటి స్వామి, మీకు దారిలో వెళ్ళేటప్పుడు మొట్టమొదట బ్రాహ్మణోత్తములు కనిపించారా? కనిపించారు, బ్రహ్మాండంగా ఉంది. ఆ పక్కనే మీకు క్షత్రియులందరూ మా వాళ్ళు చక్కగా సాధన చేస్తూ కనిపించారు. ఆ పక్కనే వ్యాపారం చేస్తూ కనిపించారు. కనిపించారు. వైశ్యులందరినీ నేను అక్కడ చూడటం జరిగింది, వాళ్ళు వ్యాపారాదులు చేస్తూ ఉన్నారు. ఇంకొంచెం పక్కకెళ్తే ఆ పూలమ్మేటటువంటి వాళ్ళు, రకరకాలైనటువంటి సామాగ్రి తయారు చేసేవాళ్ళు, ఇంజనీరింగ్ స్కిల్స్ అన్ని బాగా తెలిసినటువంటి పెద్ద మీకు కనిపించారా? కనిపించారండి. అక్కడి నుంచి వస్తుంటే ఈ వాయిద్యాలు ఇవన్నీ వాయించేవాళ్ళు వాళ్ళు కనిపించారండి. అందరినీ చూశారు. ఇంతమందిని చూసినా పడకుండా ఎలా తెచ్చారండి అంటే, ఇంతమందిని చూసినా నా దృష్టి మాత్రం కుండలో చుక్క నీళ్లు కింద పడకూడదు అనేది నా ప్రధాన లక్ష్యం కదా, దాన్ని అలా పెట్టుకొని నేను అలాగే తిరుగుతూ వచ్చాను. అర్థమైందా స్వామి? నేను ఇక్కడ కూర్చొని రాజుగా ఉన్నాను, కళల్ని పోషించాల్సినటువంటి బాధ్యత నాకుంది. నా ముందు వాళ్ళు నాట్యం చేస్తున్నా, నా ముందు వచ్చి ఇంకొక బల ప్రదర్శన, ముందు ఇంకొన్ని వ్యాజ్యాలు తీసుకొని ఎవరైనా వచ్చినా, ఎవ్వరు ఏం చేసినా నీ కుండలో చిక్క నీళ్లు పడకూడదు అనుకొని నువ్వు వీధంతా వాళ్ళని చూస్తున్నప్పటికీ నీ పరమలక్ష్యమైనటువంటి నీళ్లు పడకుండా ఉండడాన్ని ఎలా మర్చిపోలేదో, నేను కూడా ఇక్కడ రాజుగా కూర్చొని ఇన్ని జరుగుతున్నా దింటకుండా నా పరమ లక్ష్యమైనటువంటి ఆ పరమాత్మ మీదే దృష్టి పెట్టుకొని ఉన్నా. కాబట్టి ప్రతి మానవుడు చేయాల్సిన పని ఏమిటి అంటే, వాడికి ఒక లక్ష్యము అనేటటువంటిది ఉండాలి. తన లక్ష్యం మీద తాను దృష్టి పెట్టుకోవాలి. భౌతికమైనటువంటి వ్యవహారాన్ని కూడా తాను ఆచరిస్తూ ఉండాలి. మనం చేసే ప్రతి పని కూడా అంతే. ఈ సంసారం దృష్టి మొత్తము పరమాత్మ మీద కేంద్రీకృతం చేసి మనం చెయ్యాల్సినటువంటి పనులు చేయాలి. కొంతమందికి పరమ అద్వైతము అనేటటువంటిది హృదయానికి పడుతుంది, కొంతమందికి పట్టదు. వాళ్ళు ఏం చేయాలి? భక్తితోటి ఆచరించుకోవాలి. ఇదిగో బట్టలు ఉతుకుతున్నాను, పిల్లల బట్టలు ఉతుకుతున్నాను, వెధవ మడ్డి బట్టలు ఉతుకుతున్నా అనుకోకుండా, సాక్షాత్తు ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ వేసుకోవడానికి అవసరమైనటువంటి వస్త్రాలను నేను సంసిద్ధం చేస్తున్నాను. నా పిల్లలకో నా భర్తకో నేను అనుకోవాల్సిన పని లేదు. పరమాత్మకి అవసరమైనటువంటి యోగ్యమైనటువంటి పనిని నేను ఇక్కడ చేస్తాను. పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ రావడం కోసం ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుంటున్నాను. ఈ ముందర వాకిట్లో ముగ్గేస్తున్నానే, ఈ ముగ్గు వేస్తోంది పరమాత్మ. లోపల అందంగా ఉండాలి. తిరిగేది మనుషులే, వాళ్లల్లో ఉన్నవాడే పరమాత్మ, ఆయమే పరమాత్మ. ఆ పరమాత్మ లేకపోతే మన లోపల ఆ ఒక్క ఆవుడనేవాడు వాడే జీవో దేవ సనాతన, లేకపోతే ఈ శేగా ఇలా పడుకొని ఉంటుంది. కాబట్టి లోపల ఉండేటటువంటిది ప్రతి ప్రాణిలోనూ పరమాత్మే. ఈ లోపల ఉండేటటువంటి ప్రాణి అనబడే వాళ్ళలో ఉన్న పరమాత్మ తెచ్చి ఇది పరమాత్మ సంచరించడానికి అని మీరు ముగ్గు వేశారనుకోండి, ఎంత అందంగా ఉంటుంది. మీరు వంట, అదిగో అహం వైశ్వానరో భూత్వా ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. వైశ్వానరుడనే అగ్నిహోత్రుడిగా నేనే ప్రతి శరీరంలో ఉన్నాను అని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. మనం తింటున్న అన్నాన్ని పచ్యం చేస్తోంది ఆయనే కదా. ఇప్పుడు మీరు అన్నం వైశ్వానరుడికి పెడుతున్నారా, కొడుక్కి పెడుతున్నారా? ఆహుతులు వేస్తున్నారు. కాబట్టి అదొక యజ్ఞము, అదొక తపస్సు. ఆహుతులు వేస్తున్నాను నేను ఈ వైశ్వానరుడి యొక్క
అనుగ్రహం కోసం పరితపిస్తున్న కృష్ణ పరమాత్మకే అన్నం పెడుతున్నట్టుగా ఊహించి మీరు వంట చేసి పిల్లలకు పెడితే పిల్లలు సంతృప్తిగా భోంచేస్తారు. కాబట్టి మనం చేసేటటువంటి పనిలో ఆడవాళ్లైనా మగవాళ్లైనా పరమాత్మని వెతుక్కోవాలి గాని వృధా అయినటువంటి లౌకిక విషయాల్ని వెతుక్కుంటూ ఏమి చేసినా దండగే. కాబట్టి మీరు ఏం చేయాలి? వంట చేసేటప్పుడైనా పిల్లల్ని తయారు చేసేటప్పుడైనా ఇది మొత్తము ఒక బాధ్యతగా ఆచరిస్తూనే గోవిందనామస్మరణాన్ని మర్చిపోకుండా గోవిందా అనుకుంటూ మనం ముందరికి వెళ్ళాలి. గోవిందా గోవిందా. మనము అందుకు మనకి ఈ పెద్దలందరూ ఈ కథలు ఇన్ని రకాలుగా మనకి చూపించడం జరుగుతుంది. తర్వాత స్వామివారు అద్భుతమైనటువంటి శ్లోకం అందరూ కూడా ఒకసారి అనండమ్మా. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాయే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే. ఇది శ్లోకం. ఇందులో ఎంత గొప్ప భావాన్ని చెప్పారో చూడండి. మనమేమిటి అనేది రుజువు చేసేస్తారు ఇందులో శంకర్లు. మనం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా తెలియపరు. ఇందులో ఏం చెప్తున్నారు? యావత్ పవనో నివసతి దేహే. ఎప్పటిదాకా గాలి మన ముక్కులో నుంచి ఇలా లోపలికి వెళ్లి బయటికి వస్తుందో అప్పటిదాకా తావత్ పృచ్ఛతి కుశలం గేహే. చుక్కల వాళ్ళు వచ్చి బాగున్నావా, ఏం చేస్తున్నావు, ఏమిటి బంగారయ్య శర్మ, పిడుగురాళ్లకు వెళ్ళావట, ఉపన్యాసం చెప్తున్నావట, ఏదో 4 మాటలు అటు ఇటు అంటున్నావట. ఎప్పటిదాకా అడుగుతారు? ఎప్పటిదాకా ఈ గాలి లోపలికి వెళ్లి బయటికి వస్తుందో అప్పటిదాకా అయినటువంటి ప్రశ్నలు వేస్తారు. ఎప్పటిదాకా? యావత్ పవనో నివసతి, లోపల నివసించి ఉండేంత దాకా ప్రశ్నలు వేస్తారు. గతవతి వాయో దేహాపాయే. ఈ శరీరంలో ఇంచి ఈ ముక్కులో ఇంచి ఆ వాయువు అయిందనుకోండి, అది ఒక్క క్షణం ఆగిపోయింది. ఎవరైనా వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు ఎవరైనా మనిషి అట్లా పోయి బయట పడుకొని ఉంటే ఏమిటి రామలింగేశ్వరారా, ఏమిటి ఉన్నారా, పోయారా అడగరుగా. ఎవరైనా అడుగుతారా? ఆ పోయిన సరే మాట్లాడతాడా? మరి మాట్లాడుతోంది ఎవరితోటి? మాట్లాడేటటువంటిది ఈ శరీరంతో కాదు. ఈ శరీరంతో మాట్లాడుతున్నామనే భ్రమలో మనం అందరం ఉన్నాం. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే గతవతి వాయో దేహాపాయ. అంతదాకా దేనికయ్యా? ఎవరో ఎందుకు? ఈ ప్రపంచంలో అత్యంత సన్నిహితమైనటువంటి ఏది చెప్తారు? తల్లి తర్వాత అంత గొప్పగా చెప్పేటటువంటిది భార్యే. తల్లి కూడా చూడలేనటువంటి పరిస్థితులు భార్య చూస్తుంది, భార్యని భర్త చూస్తాడు. కాబట్టి భార్యాభర్తల సంబంధము అనేటటువంటిది దీన్ని ఆరోప్రాణంగా చెప్తూ బహిప్రాణంగా చెప్తూ చాలా గొప్పగా దీన్ని వర్ణించ మనకి ధర్మశాస్త్రాల్లో. కాబట్టి భార్యాభర్తల సంబంధం అంత గొప్పది. అయితే భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని బిభ్యతి తస్మిన్ కా. శరీరాన్ని చూసి భయపడతారు. మరి నిన్నటిదాకా నీ ముక్కు బాగుంటుంది, నీ కళ్ళు బాగుంటాయి, నువ్వు నేను బతికేది, అసలు నా మొత్తము చాకరీ అంతా నీకోసమే, నేను చేసే పని ప్రతిదీ నీకోసమే, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే సమస్తము అంతా అది ఇది అని రకగా మాట్లాడినటువంటి వాళ్ళు ఆ ముక్కు అక్కడే ఉంది, ఆ కళ్ళు అక్కడే ఉన్నాయి, ఆ చెవులు అక్కడే ఉన్నాయి, ఆ మూతి అక్కడే ఉంది, ఆ దౌడల్లో ఉన్న పళ్ళు అక్కడే ఉన్నాయి, ఆ కంఠం అక్కడే, శరీరం మొత్తము అక్కడే పడుంది. అక్కడే పడుకొని ఉన్నటువంటి ఆ శరీరాన్ని చూసి దాని దగ్గరికి వెళ్ళటానికి మనం భయపడుతున్నాం. ఇప్పుడు మన పక్కన ఉండేటటువంటి మనిషిని ఒక్క క్షణం మనం కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే శరీరం వాయువుగా గౌరవిస్తున్నామా? మనం వాయువుని చూస్తున్నామా, శరీరాన్ని చూస్తున్నామా? శరీరాన్ని ఎక్కడ చూస్తున్నాం? శరీరాన్ని చూస్తే పోయిన తర్వాత మాట్లాడాలి కదా, మనం మాట్లాడట్లేదు కదా. ఆ ముక్కు అక్కడే ఉంది, ఆ కళ్ళు అక్కడే ఉన్నాయి, ఆ పళ్ళు అక్కడే ఉన్నాయి, శరీరం ఉంది. కానీ ఎవడు పలకరించట్లా, పలకరించే నాథుడు లేడు. అయ్యో అప్పుడే పోయావా అని వీడు ఏడుస్తాడు, కానీ వాడు పోయాడనే నమ్మకం ఉంది. పోయింది ఎవడు? శరీరం అక్కడే ఉంది, శరీరం వీడు కాదు, లోపల ఉన్నవాడు వేరే వాడు. ఇదేగా మనం చెప్పుకుండేది. అంటే మనకి తెలియకుండానే మనం ఎవ్వరము శరీరంతో మాట్లాడట్లేదు, మనం మాట్లాడుతోంది శరీరం లోపల ఇంకోడే, వాడితోటే మాట్లాడుతున్నాం, వాడితోటే వ్యవహారం చేస్తున్నాం. మాయలో పడి ఆ లోపల ఉన్న వాణ్ణి మర్చి శరీరము శరీరాకృతిని మాత్రమే. కానీ మనకు తెలియకుండానే మనం శరీరాన్ని గౌరవించట్లేదు, శరీరాన్ని పట్టించుకోవట్లేదు, శరీరానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే గాలి అనే నిజమైనటువంటి స్వరూపం. మన స్వరూపం ఏమిటి? వాయుస్వరూపం. గౌరవిస్తున్నాడు ఎవడైనా మన ముందరకు వచ్చినవాడు. మన ముక్కునో కటినో చెవునో అనేది భ్రమ, కేవలం భ్రమ. ఈ మిగతా అయినటువంటి శరీరంతో కామం కలగచ్చు, క్రోధం కలగచ్చు, లోభం కలగచ్చు, మోహం కలగచ్చు. ఎప్పటిదాకా? ఈ గాలి లోపలికి పోయి బయటికి వచ్చేంత దాకానే వ్యవహారం అంతా. ఈ భౌతికమైనటువంటి ఇంద్రియ వ్యవహారాలన్నీ అప్పటిదాకానే. అందుకనే మొన్న ఆడితే పుట్టాడు అన్నారు, గాలి ఆగితే పోయాడు అన్నారు. గాలే ప్రధానం. కాబట్టి నీ స్వస్వరూపమైనది నిరాకార స్వరూపం. ఆ గాలిలాగా ఉంది, నిరాకారంగా. నీకంటూ ఒక ఆకారం లేదు. లేనటువంటి నీకు ఈ శరీరం వచ్చేటప్పటికి ఇది నేను అనే భ్రమలోకి వచ్చి నేను ఈ శరీరం, నేను ఈ శరీరం, నేను ఈ శరీరం అని మనం అందరం జీవిస్తూ ఉన్నాం. కానీ మనం శరీరం కాదు, భ్రమతోటి ఇది నేను అనేటటువంటి మాయలో పడి ఉన్నాము. మన స్వస్వరూపం ఏది? ఇది కాదు. కాబట్టి భార్య బిభ్యతి తస్మిన్ కాయే. ఈ శరీరాన్ని చూసి వాళ్ళు కూడా భయపడతారు. ఒకానొక సందర్భంలో ఒక బీహార్ ప్రాంతంలో ఒకళ్ళ ఇంట్లో రామచంద్రమూర్తి విగ్రహము ఒక అడుగు ఎత్తు లేచినాయట. సీతారామ లక్ష్మణులు ఆ విగ్రహం అంతెత్తు పైకి లేచింది, ఒక అడుగు ఎత్తు గాలిలో. ఆంగ్యం వేసింది. ఎందుకు అలా లేచింది అని కనుక్కోవాలని ఎవరు చెప్పగలరు నాకు అని ఆలోచించింది. ఆలోచించి బీహార్లో టికెట్ బుక్ చేసుకొని చెన్నైలో దిగింది. దిగి తిరువణ్ణామలై వెళ్ళింది ఆవిడ. తిరువణ్ణామలైలో రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆమె ఇట్లా కూర్చొని తదేకంగా రమణ మహర్షి వైపు చూస్తూ, ఒక అద్భుతం జరిగింది మా ఇంట్లో. ఏమిటి అంటే రామచంద్రమూర్తి విగ్రహం ఒక అడుగు ఎత్తు పైకి లేచింది. ఒక అడుగు ఎలా లేచింది? ఏ చైతన్యం వల్ల, ఏ గొప్పతనం వల్ల, ఏ శక్తి వల్ల ఆ విగ్రహం పైకి లేచిందో నాకు మీరు చెప్పాలి అని అడిగింది. అనే రమణ మహర్షి ఒకటే ఒక చిన్న చిరుమందహాసం నవ్వు నవ్వి ఆయన అన్నాడు, అమ్మా ఆ విగ్రహం ఎందుకు లేచిందో ఆ శక్తి గురించి తర్వాత మాట్లాడదాం మనం. అసలు ఆ విగ్రహం లేచింది జడమైన నీ శరీరం ఎలా చూసింది? శక్తి వల్ల ఈ శరీరం దాన్ని చూసింది. ఏ శక్తి వల్ల అది వెంటనే టికెట్లు, ఏ శక్తి వల్ల ఆ శరీరం అక్కడి నుంచి చెన్నై దాకా వచ్చింది, ఏ శక్తి వల్ల ఆ శరీరం తిరువణ్ణామలైలో నా ముందరకు వచ్చింది, ఏ శక్తి వల్ల ఆ శరీరం నన్ను స్వామి ఈ విగ్రహం ఎలా పైకి లేచింది అని అడిగింది. ఆ శక్తి ఏదో, ఆ శక్తి వల్లే ఈ విగ్రహం పైకి లేచిందమ్మా. ఏ శక్తి వల్ల? ఆత్మశక్తి తప్ప, ఆ పరప్ప ఈ లేపడానికి ఇంకేదైనా శక్తి వేరేది ఉందా? ఈ ప్రపంచంలో మొత్తము అదే మనల్ని కాపాడుతూ ఉంది. మన శరీరం లోపల శరీరంలో వాయువు ఉంది. వాయువు లేకపోతే మాట రాదు కదా. వచ్చేటటువంటి మాట అగ్ని లేదుగా. మన శరీరంలో అగ్ని లేకపోతే ఇది ఏ విధంగానూ పనికిరాదు కదా. మన శరీరం లోపల పృథ్వీతత్వం ఉందా అంటే పంచభూతాలతోటి కూడినటువంటి పాంచభౌతికమైనటువంటి ఈ శరీరములో జీవుడనేటటువంటి పరమేశ్వరుడు ఒకడున్నాడు. వాడు మాత్రమే గౌరవింపబడుతున్నాడు. ఈ దేహము నేను అనుకోవద్దు. దేహో దేవాలయో ప్రోక్త. దేహం అనేటటువంటిది ఒక దేవాలయం లాంటిది. దీన్ని చాలా గౌరవించాలి. దేహో దేవ ప్రోక్తో. అయితే దేవాలయానికి ఎప్పుడు గొప్పతనం? జీవో దేవ సనాతన. లోపల జీవుడు ఉండడం వల్ల ఈ దేవాలయానికి గొప్పతనం. జీవో దేవ సనాతన. త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం. జ్ఞానము అనేటటువంటి ఒక నిర్మాల్యం ఉంది, దాన్ని త్యజించు ఎప్పటికప్పుడు. సోహం భావేన పూజయేత్. ఈ జీవుడు ఆ పరమాత్మ ఒకటే అనేటటువంటి స్థితిలో నువ్వు పూజని ఆచరించు అని శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశం చేస్తున్నారు. అంటే మనం ఇది కేవలం ఒక దేవాలయంగా చూసుకోవాలి. లోపేటటువంటి జీవుడు ఎవరైతే తప్పించుకొని వెళ్ళిపోతున్నాడో వాణ్ణి ఆత్మగా గ్రహించుకోవాలి. వాడు ప్రధానం. జీవో దేవసనాతన. వాడే సనాతనమైనటువంటి దేవుడు. అందుకనే ఈ శరీరం లోపల మనం ఒక గుళ్ళో ఇంచి లింగం ఉంది, ఎత్తుకొని వెళ్ళి వేరే దగ్గర ప్రతిష్ఠ చేస్తే ఇక్కడికి ఎవడొస్తాడు దండం పెట్టడానికి, పట్టించుకోవడానికి? ఏమీ చెయ్యడు కదా. ఈ జీవుడు లోపల ఉన్నంత దాకానే ఈ దేవాలయానికి విలువ. దేవాలయానికంటూ స్వతసిద్ధమైన విలువ లేదు. కాబట్టి లోపల ఉన్నవాణ్ణి గ్రహించండి. లోపల ఎవడున్నాడు వాణ్ణి గ్రహించాలి. జీవో దేవ సనాతన. ఆ జీవుణ్ణి మనం ఎప్పుడూ మర్చిపోకుండా ఉండాలి. మరి ఏం చెయ్యాలి అంటే మనకి అద్భుతంగా నరసింహ పంచరత్న స్తోత్రము అనే ఒక స్తోత్రం ఉంది. ఆ స్తోత్రములో చాలా చక్కగా చెప్తారు. వత్ప్రభు జీవన ప్రియమిచ్చసి చేన్న పూజాయాం కురు సతతం. అయ్యా నీకు గనక ఓ మనస్సా, ఓ జీవుడా, నీ ప్రభు అయినటువంటి జీవుడికి నువ్వేదైనా మేలు చేయాలనుకుంటే, మనస్సుకు చెప్తున్నాడు స్వామివారు శంకర భగవత్పాదాచార్యుల వారు. ఓ మనస్సా, మనస్సుకి ప్రభు ఎవరు? జీవుడే కదా లోపల. ఓ
ఓ మనస్సా, నీ గుడికి నువ్వేదైనా మేలు చెయ్యాలి అనుకుంటే నరహరి పూజం చేయవయ్యా, నరసింహస్వామి వారికి పూజ చెయ్యి, అది నిన్ను కాపాడుతుంది. చేన్నరహరి పూజాయాం కురు సతతం అని స్పష్టంగా చెప్తారు. చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఎందుకు నరహరి పూజ చెయ్యాలి అనే దానికి చివర్లో భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం అద్భుతమైనటువంటి పదప్రయోగం చేస్తారు. చేతో భృంగ భ్రమసి భూమౌ విరసాయాం భజ భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం. ఓ మనస్సనే భ్రమరమా, అనవసరంగా వృధా అయినటువంటి సారము లేనటువంటి సంసారములో గాని నువ్వు ప్రయాణం చేసి నీకు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అవసరమైనటువంటి మకరందం దొరకదు. ఎడారిలో ఎక్కడైనా మకరందం చెట్టు ఉంటుందా, పువ్వు ఉంటుందా? దీనికి మకరందం ఎక్కడ దొరుకుతుంది? దొరికే అవకాశం లేదు. అలాగే ఈ సంసారంలో మకరందం దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? భజ లక్ష్మీ నృసింహ పాద పద్మానఘ సరసీరుహ మకరందం. లక్ష్మీవారి యొక్క పాద పద్మాల దగ్గర మీకు అవసరమైనటువంటి మకరందం అని చెప్పి, ఓ మనస్సా, ఈ జీవుడు లోపలుండి నిన్ను చాలా కోరికలు కోరతాడు, భౌతికమైనటువంటి కోరికలు కోరతాడు. అవి తీర్చడానికి గనక నువ్వు తిరిగావంటే మనస్సా, నువ్వు ఏమీ సాధించలేవు. ఎందుకు అంటే బింబాలంకృతి వెళ్ళారు. ఈ వీడెవడు? లోపల ఉండేటటువంటి జీవుడు ప్రతిబింబం. జీవుడు ఎవరు? పరమాత్మ యొక్క ప్రతిబింబం. పరమాత్మ బింబము అంటే, బింబము ప్రతిబింబము అంటే సూర్యుడు పైన ఉన్నాడు. అదే వచ్చి మనకి నీళ్లల్లో పడ్డదనుకోండి, ఆ సూర్యుడి బొమ్మ నీళ్లల్లో చూస్తే దాన్ని ఏమంటాం? ప్రతిబింబం అంటాం. బింబము ప్రతిబింబము. మీరున్నారు, అద్దం ముందు వెళ్ళారు, అద్దం ముందు నిల్చున్నారు. అద్దంలో మీరు కనిపిస్తున్నారా, కనిపించట్లేదా? ఇది కనిపించేదేమిటి? ప్రతిబింబము. కాబట్టి ఇప్పుడు అక్కడ ఆయన ఒకటి చాలా సూక్ష్మం. ఇది ఒక్కసారి కనుక మీరు సక్రమంగా అర్థం చేసుకుంటే మొత్తం మీ ప్రతిబింబము అనేది రకరకాల కోరికల్ని కోరుతూ ఉంటుంది. బింబాన్ని మీరు చూడలేరుగా, మిమ్మల్ని మీరు చూసుకోగలరా నేను ఎంత అందంగా ఉన్నాను అని? లేదు. అందుకనే మనం అద్దాన్ని ఆశ్రయిస్తాం. మనం ఎంత అందంగా ఉన్నామో అద్దం చూపిస్తుంది కాబట్టి. అలాగే మనం చూడలేం కాబట్టి పరమాత్మకి ప్రకాశంగా ఈ శరీరం కనిపిస్తుంది. కోరికలన్నీ ఈ శరీరం కోరుతూ ఉంటుంది. మాయ అంతా మాయ ఇది కోరుతూ ఉంటుంది కోరికలన్నీ. ఇక్కడ ప్రతిబింబాన్ని గనక మీరు అలంకరించారనుకోండి, అంటే మీ బొమ్మ ఉంది కదా, మీరు వెళ్ళి నిల్చోగానే ఆ అద్దంలో ఉన్నటువంటి దానికి, అంటే అద్దానికి మీరు చక్కగా చెవులకి పోగులు పెట్టండి, బ్రహ్మాండంగా ముక్కు పుడక పెట్టండి, అన్ని అలంకారాలు అద్దంలో ఉన్న ప్రతిబింబానికి చెయ్యండి. పక్కకి జరిగితే ఏమైపోయింది? అలంకారం అంతా వృధా అయిపోయింది కదా. ఈ మనస్సు లోపల ఉండేటటువంటి జీవుడు రకరకాల కోరుతాడు. నాకు డబ్బు కావాలి, నాకు కామము కావాలి, నాకు క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు అన్నీ నాకు కావాలి అని కోరుకుంటాడు. వాడు కోరిన కోరికనల్లా నువ్వు తీరుస్తూ పోతే మనస్సు ప్రతిబింబాన్ని అలంకరిస్తే ఏమవుతుందో అదే అవుతుంది. పక్కకి జరగంగానే అలంకారం వృధా అయినట్టు ఈ జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టంగానే నువ్వు కోరిన కోటాయి, నువ్వు సాధించింది మొత్తం వృధా అయిపోతుంది. కాబట్టి నువ్వేం చెయ్యాలి? బింబాలంకృత చేతనుతే, నిన్ను నువ్వు అలంకరించుకున్నావు. పద్మాలను ఆశ్రయించి అక్కడ అలంకారం చేసావనుకో, ఈ అద్దం కాకపోతే పక్క అద్దానికి పోయి నిల్చున్నా మీ అలంకారం కనిపిస్తుంది. కాబట్టి మనం అంతా ఏం చేస్తున్నాం? అజ్ఞానంతో ప్రతిబింబాన్ని అలంకరిస్తే ఎన్ని ప్రతిబింబాలను అలంకరించగలవు? కోట్ల అద్దాల్లో ఏ అద్దం ముందరికి పోతే ఆ అద్దం ముందర అలంకరించుకుంటూ కూర్చోవాలి. ఎంత అలంకరించినా వృధానే, మీతోటి ఉండదు. కాబట్టి బింబాన్ని ఆత్మని మీరు అలంకరిస్తే మిమ్మల్ని మీరు అలంకరించుకున్నట్టు. పరమాత్మని వదిలిపెట్టి మిమ్మల్ని అలంకరించుకోవాలి, మీ కోరికలు ఈ భౌతికమైన కోరికలు తీర్చుకోవాలనుకుంటే ప్రతిబింబాన్ని అలంకరించడం ఎంత తెలివి తక్కువతనము అని స్పష్టంగా శంకరులు చెప్తూ ఉన్నారు. దీనికి పూర్వము అద్భుతమైనటువంటి అద్దాల గదులు ఉండేవి. మనం చక్కగా ఉయ్యాల పెట్టి ఉయ్యాలలో స్వామివారిని పడుకోబెట్టి ఆ ఉయ్యాల ఊపుతూ ఉంటారు. ఈ ఊపుతూ ఉంటే మీకు చుట్టుపక్కల ఉయ్యాలలో స్వామివారు ఊపుతున్నట్టే ఉంటుంది. అవునా? ఒకని పెడితే మొత్తము చుట్టూతా ఉన్నటువంటి అద్దాలన్నిట్లో కొన్ని కోట్ల దీపిస్తున్నట్టుగా ఉంటాయి. కరెక్టేనా? అయితే ఇప్పుడు అద్దాలలో ఉండేటటువంటి దీపంలో నూనె పొయ్యాలి అనుకోవడము ఎంత తెలివి తక్కువతనమో. ఈ జీవుడు రకరకాలైనటువంటి రూపాలని ధరించి వస్తాడు. ఈ రూపాలకు సంబంధించి అనుకోవటం కూడా అంతే అజ్ఞానం. అది ఎప్పటికీ తీరదు. ఎవడైనా అద్దంలో ఉన్న దీపానికి నూనె పోయగలడా? ఎవడి తరమైనా అవుతుందా? కాదు. అలాగే ఈ జీవి కోరుకుండేటటువంటి కోరికల్ని తీర్చడము అనేటటువంటిది దుర్లభం, తరం కాదు. ఎన్ని తీర్చినా కొత్త కోరికలు వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు పుడుతూనే ఉంటాయి. కాబట్టి మన చిత్తమే క్షణికం కదా.
ఎప్పటికప్పుడు కోరికలు వస్తాయి. ఈ కోరికల్ని తీర్చడము అనేటటువంటి పని గనక మనం పెట్టుకొని ముందరికి వెళ్తే, ఓ అద్భుతమైనటువంటి మనస్సా, నువ్వు పప్పులో కాలేసినట్టే. ఈ కోరికల్ని, ఈ సాంసారికమైనటువంటి కోరికల్ని తీర్చకు. నువ్వు చెయ్యాల్సిందే పరమాత్మ వైపుకు నువ్వు వెళ్తే నీ లోపల ఉన్నటువంటి జీవుడు వాడు ఒకటై వాడు ఉద్ధరించబడతాడు. అలా పోకుండా నువ్వు గనక ఈ జీవుడు కోరుకుండే నువ్వు అనవసరంగా నీ జీవుణ్ణి నువ్వు వృధా చేసి మళ్ళీ ఇంకో జన్మ ఎత్తేటటువంటి భాగ్యాన్ని వాడికి కలిగించినటువంటి వాడి ఈ విషయాన్ని నువ్వు మర్చిపోకు అని స్పష్టంగా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మన ముక్కులో గాలి ఆడి ఉండి పొయ్యేదాకానే మన చుట్టుపక్కల వచ్చే జనాలు మనల్ని గౌరవిస్తారు తప్ప ఏకళ్ళు ఈ వాయువు ఆగిపోతే పట్టించుకునేవాడు లేడు. వాయువు ఉండగానే జర్జరం అయితే పట్టించుకోరు, ఇక వాయువు పోతే ఏం పట్టించుకుంటారు? వాయువు పోతే మనం ఎందుకు, బాగా డబ్బున్న వాడినే పట్టించుకోరు. ఒకానొక సందర్భంలో పాపం ఒక వాడు చెప్పులు వేసుకొని నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ చెప్పులు రబ్బర్ చెప్పులు. వాడు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ మట్టి అంతా ఎగిరి పాపం వాడి పంచ మీద పడుతోంది, వర్షం పడుతోంది. అందుకని వాడు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు చాలా ఇబ్బందిగా ఉంది తల్లి, నేను నడుస్తూ ఉంటే వెనకాల మట్టి అంతా వచ్చి నా పంచ మీద పడుతుంది, కాసేపు ఈ చెప్పులు నేను పక్కన మీ ఇంట్లో పెట్టుకొని వెళ్ళి మళ్ళీ వచ్చి నా చెప్పులు తీసుకొని వెళ్తాను, దాందే ఉంది నాయన, ఆ మూల పెట్టుకో అని చెప్పింది. అంటే ఏమిటి, చెప్పులు చక్కగా ఓ మూల పెట్టబడ్డాయి. అయితే ఆ ఊళ్ళో నవాబు ఉన్నాడు. వాడు బాగా తిన్న సొమ్ము తినకుండా తిన్నాడు, పెట్టినటువంటి చేసిన దానం చేయకుండా చేశాడు, కట్టాడు, చాలా రాయల్గా బతికాడు, మామూలుగా బతకలే. అనుకోకుండా వాడు ఇదే వర్షం వచ్చిన రోజు చచ్చిపోయాడు. వాడు చచ్చిపోతే వాడిని మోసుకొని వెళ్తున్నారు. మోసుకొని వెళ్తూ ఈ చెప్పులు పెట్టిన ఇంటి దగ్గరే మళ్ళీ ఉన్నట్టుండి వర్షం పెరిగింది. ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటి యజమానిని పిలిచి, అమ్మా ఈయన కట్టిన బట్ట కట్టలేదమ్మా, రాసిన సెంటు రాయలేదమ్మా, మహానుభావుడు వేసిన చెప్పులు వెయ్యలేదు, వేసిన దుస్తులు వెయ్యలేదు, చేసిన దానం చెయ్యకుండా చేస్తూ పోయాడు, ఇంతటి వాడమ్మా, ఒక్క 10 నిమిషాలు వర్షం తగ్గిందాకా ఈ శవం మీ ఇంట్లో పెట్టుకొని వర్షం తగ్గంగా వెళ్తామమ్మా అంటే, చెప్పు తీసుకొని కొడతాను, మా ఇంట్లో గనక శవం, ఈ శరీరము లోపల వాయువు గనక పోయిందనుకోండి, వాయువు పోతే చెప్పు విలువ చెయ్యదు, చెప్పుకే విలువ ఎక్కువ. ఈ శరీరంలో గాలి ఉన్నంత దాకానే గౌరవిస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, ఈ వాయువు ఉండగానే మనం సాధించాల్సినటువంటివి కొన్ని ఉన్నాయి. ఈ వాయువులో పనిచేస్తూ ఉండగానే మనం సాధించాల్సినటువంటివి అనేకానేకం ఉన్నాయి. ఒక్క దీపాన్ని వెలిగిస్తే అన్ని దీపాలని ఎలా వెలిగించినటువంటి పుణ్యం వస్తుందో, ఒక్కని చేరుకుంటే ఈ మనస్సు అన్ని రూపాల్లో మనం ధరించినటువంటివి ఇప్పటికి ఎన్ని అవతారాలు ఎత్తాము, ఏ కోడిగా కుక్కగా రకరకాలుగా అన్ని జన్మలు ఎత్తాల్సిందే. ఎవరు ఉన్నట్టుండి ఊడిపడి శరీరంతో రాలేదు. కాబట్టి రకరకాల జన్మలను ఎత్తి భవిష్యత్తులో అలాంటి జన్మలు ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఈ శరీరకల్ని తీర్చకుండా ఆత్మగత చింతన చెయ్యాలి. మన మనస్సు పరమాత్మ ప్రయాణం చేయాలి. చేస్తేనే మనం ధన్యులము పుణ్యాత్ములము అవుతాం, గాని అంతా వృధా. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి? అనవసర కోరికల్ని మనం ఎప్పుడూ తీర్చకూడదు. ఆశ అనేది ఎప్పుడూ ప్రతివాడికి ఉంటుంది. పుట్టినప్పుడు చిన్న పిల్లవాడికి చాక్లెట్ మీద ఆశ ఉంటుంది, చాక్లెట్ మీద ఆశ ఉంటుంది. అక్కడి నుంచి మొదలుపెట్టి వాడికి ఆశే ఆశ, ఆశే ఆశ. పెద్ద అయిన తర్వాత ఈ చాక్లెట్ పోతుందో, పెద్ద ఆడి కారు కావాలి, ఇంకొక అద్భుతమైన కారు కావాలి, నాకు అనేది ఎక్కడైనా తగ్గుతుందా? అది ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటుంది. ఎంత వృద్ధో యాతి గృహీత్వ దండం, వృద్ధుడై దండం పట్టుకొని ఇట్లా ఇట్లా ఊగుతూ వెళ్ళేటప్పుడు కూడా వాడికి ఆశ అనేది పోదు. అరే ఆశకి నోరెంత అన్నారు, ఆకాశమంతా. అది ఎప్పుడు పోతుంది? ఆశకి నోరు ఆకాశమంతా ఉంది కాబట్టి అనేటటువంటిది తీరదు. ఆశయా బధ్యతే లోకే. ఆశ అనేదాన్ని ఈ లోకములో కర్మణ బహుచింతయ, అనేక కర్మల్ని వాడు ఆలోచిస్తున్నాడు. ఆశయా బధ్యతే లోకే కర్మణ బహుచింతయ జానాతి. ఆ ఆశను తీర్చుకోవడానికి నువ్వు అనేక కర్మలు ఆచరణ, ఆ కింద నీ ఆయుష్ తగ్గిపోతోంది అనే విషయం ఆయుక్షీణం నజా. తస్మాత్ జాగృత జాగృత, మేలుకో, చూడు. ఇప్పటికైనా ఆశ అనేటటువంటి దాని వెనకాల వెళ్ళకు. చూడండి, ఆశ చాలా చిన్నదే, కానీ ఎంత కర్షం ఉంటుంది తెలుసా? అందరూ లేచారు, లేవంగానే మనం ఇప్పుడెందుకు ఇళ్ళకి వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం, వేగంగా శ్రీశైలానికి వెళ్తాం, కాశీకి వెళ్తాం. దిగంగానే మొట్టమొదట ఇక్కడ కాఫీ కొట్టు ఎక్కడుంది, టీ ఎవడమ్ముతాడు అని మొట్టమొదట మనం పరమేశ్వరుణ్ణి చూస్తామా పెడతామా? మొట్టమొదట మనం చూసేది ఏమిటి? కాఫీ కొట్టు ఎక్కడ ఉంది అని వాడిని చూస్తాం. కాఫీ తాగాలి అనేది చిన్న కోరికేనా, పెద్ద కోరిక? అదేమన్నా చిన్న కోరికే కదా. కాఫీ తాగడం అనేది చాలా చిన్న కోరిక, అవునా? అయితే ఒక కాఫీ మనం తాగాలి అంటే దాంట్లో పాలు కావాలి.
ఈ పాలు మనకి రావాలి, పితికేవాడోడు కావాలి, లేదు ఆవు దగ్గర పితికేవాడోడు కావాలి. ఈ పితకడానికి అది పాలు ఇవ్వాలి అంటే ముందు గడ్డి తిని ఉండాలి, గడ్డి తెచ్చేవాడు వాడు ఉండాలి. ఈ గడ్డి తేవడానికి గడ్డి మొలిపించేవాడు వాడు ఉండాలి. వాడు ఆ గడ్డికి అవసరం, దానికి నీళ్లు పట్టేవాడు కావాలి. రకరకాలైనటువంటి అన్ని కర్మలు జరుగుతూ 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 వస్తే గాని మన ఇంట్లో పాలు అని ఒక సేదెడో లీటరో ఏదో పాలు మన ఇంట్లోకి రావు. పాలు రావాలంటే వెనకాల జరగాలి. వాళ్ళందరికీ మీరు రుణపడుతున్నారు. నీళ్లు రావాలి అంటే తేలిక కాదు. అదేదో పూర్వం అయితే బానే ఉండేది, ఇప్పుడు సీసా 20 రూపాయలు. నీళ్లు కావాలన్నటువంటి కర్మ ఎక్కడెక్కడో ఏదేదో అయి తిరిగి రావాలి. పోని బటన్ అయినా నొక్కాలిగా, కరెంట్ వేస్తే తప్ప ఆ నీళ్లు బయటికి రావుగా. ఆ నీళ్లు మనకు సరిపోవు, ఇవి మంచి బ్రహ్మాండమైనటువంటి తీయటి నీళ్లు కావాలి, ఇవి పనికిరావు అంటాం. కాబట్టి నీళ్లు కావాలన్నా కర్మ కావాలి. అంత తేయాపు ఏది టీ పొడి మీకు కావాలంటే ఏం మళ్ళీ ఎక్కడో అస్సాంలోనో ఏ నీలగిరిలోనో వాళ్ళందరూ పాపం బుట్టలు ఇట్లా ఎత్తెక్కుతూ ఒక్కరో కోసుకుంటూ వాడు తీసుకొచ్చి దాన్ని నమ్మి వాడు వ్యాపారస్తుడి దగ్గరికి పోయి వాడు కొట్లోకి తెచ్చి కొట్లో సుబ్బిశెట్టి గారు అమ్మితే అక్కడి నుంచి మనం తీసుకొని ఇంటికి వచ్చి దాన్ని తీసి ఎంత పని చేస్తే మీకు అంత టీ పొడి వస్తోంది. టీ పొడి రావాలి. పంచదారకి ఇంకెంత ఇబ్బంది నేను వర్ణించక్కర్లా, వర్ణిస్తూ పోతే దీని మీద 4 రోజులు ఉపన్యాసం చెప్పుకోవచ్చు టీ మీద. కాబట్టి ఇంత కర్మ జరిగితే గాని మీకు ఒక చుక్క టీ రావట్లేదు. కానీ మీరు తాగే టీలో ఇంత ఉంది అని మీరు ఆలోచించట్లేదు. ఇంతమంది రుణపడ్డారని, ఇన్ని శరీరాలు పంచినాయని మీకు తెలియదు. ఎందుకంటే మీ ముందు టీ కనిపిస్తోంది, పాలు కనిపిస్తున్నాయి, ఆ పంచదార కనిపిస్తోంది. కానీ ఈ 4 దగ్గరికి రావడానికి ఎంతమంది ఎంత తపస్సుగా పని చేస్తే ఈ 4 మీ ముందరకు వచ్చినాయో తెలియదు. కాబట్టి టీ తాగడము అనేటటువంటి కోరిక అని మీరు అనుకుంటున్నారు. కాదు, దాని వెనకాల పెద్ద కర్మ ఉంది. అంతమందికి మనం రుణపడి ఉంటాము. ఎందుకంటే వాళ్ళ శరీరంలో రక్తాన్ని వాడితే తప్ప అక్కడ తేజాకు వాడు తీయలేకపోయాడు. ఇంత చేస్తే మళ్ళీ ఇంటికి వచ్చి పెడుతుంది కాబట్టి మళ్ళీ ఆమెకు కూడా రుణపడి ఉన్నట్టే. మనం తినేటటువంటి ప్రతి దాంట్లో, ప్రతి ప్రదేశంలో, అన్నిట్లో మనం రుణపడి ఉంటాము. కాబట్టి ఈ రుణాన్ని మనం గుర్తుకోవాలి. ఒక్క చిన్న కోరికకే, టీ తాగాలనే కోరికే ఇంత నేపథ్యం ఉంటే ఇక మనం కోరేటటువంటి మిగతా కోరికలకు ఎంత నేపథ్యం ఉంటుంది. కాబట్టి అనేటటువంటిది, ఆశ అనేటటువంటిది మనల్ని కర్మకి బద్ధుల్ని చేస్తుంది. కర్మని మనం ఆలోచించుకుంటూ ఉండాలి. కాబట్టి ఇవన్నీ మనం చేసుకుంటూ అనాయాసమైంది ఏమిటి? ఈ శరీరంలో శక్తి ఉండగా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవిందం భజ మూఢమతే గోవింద గోవింద గోవింద. మొహమాట పడుతున్నారా? కాస్త పెద్దగా దీన్ని భగవన్నామం చేస్తే గళం అన్నారు, లేకపోతే ఏమంటారు గంగా. ఏం చేస్తుంది గంగాళం? ఏదైనా సామాను పెడితే జాగ్రత్తగా పొట్ట లోపలికి తీసుకొని వెళ్ళి దాచిపెట్టుకుంటుంది. భగవన్నామం చేయనటువంటి ఈ నోరు లోపల ఉండే గళం ఏం చేస్తుంది? మీరు ఏ ఇడ్లీలో ఇవో పెడితే లోపలికి తీసుకెళ్తుంది, గంగాళం కాప చేసి పెడుతుంది. అంతే తేడా, పెద్ద ఏమీ లేదు. కాబట్టి మనం భగవన్ నామం అంటంలో ఎప్పుడూ మొహమాట పడకూడదు. గోవింద గోవింద అని చెప్తూ, ఇక నాకు తెలిసి ఇవాళున్న సమయానికి ఊరికినే శ్లోకం పైన అనుకొని పైన అలా స్థాళీపులాకంగా అంటుకుంటే ఈ పూటకి మనకి పరిపూర్ణం అవుతుంది. ఈ భజగోవింద స్తోత్రం నెలైనా సరిపోదు. ఎందుకంటే అంత తత్వాన్ని తీసుకొచ్చి జగద్గురువులు మనకు అందించారు. కాబట్టి అందరము ఈ శ్లోకం ఒక్కసారి అనుకుందాం. సత్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తిః భజ గోవిందం భజ గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నికాలే
నహి నహి రక్షతి డుక్రుణ్కరణే. అయ్యా సత్సాంగత్యాన్ని చెయ్యండి. సత్సాంగత్యం చేయటం అవుతుంది, మిగతా అయినటువంటి వాటితో సాంగత్యం తగ్గుతుంది. నిస్సంగత్వం, నిస్సంగత్వే ఎవరికైతే సాంగత్యం తగ్గుతుందో వాడికి మోహం పోతుంది. మోహం ఎవరికైతే పోయిందో వాడికి నిశ్చలమైన తత్వం, అటు ఇటు కదలటువంటి తత్వం తెలుస్తుంది. నిశ్చల తత్వే జీవన్ముక్తి. ఎవడికి నిశ్చలమైన తత్వం తెలిసిందో వాడికి జీవన్ముక్తి వస్తుంది. కానీ దీని అసలు అర్థం ఏమిటో తెలుసా అమ్మా? ఇప్పుడు మనం చేస్తోందంతా సత్సాంగత్యం, ఇది వృధా కాదు. ఇప్పుడు మీరు విన్నటువంటి మాటలు మనం అందరం ఏదో అనుకున్నాం, ఈ మాటలు ఇక్కడతోటి ఆగిపోవు. ఈ మాటలు జన్మ జన్మలకి. ఇప్పుడు బుద్ధిలో మనం పెట్టినటువంటి ఈ విషయాలు ఏవి కూడా వృధా పుత్తనంగా ఉంటాయి. ఇవాళ మొలకెత్తచ్చు, మొలకెత్తకపోవచ్చు, చేరినటువంటి విషయం మాత్రం వృధా పోదు. భగవంతుడు అందుకనే మనకి నవరంధ్రాలని ఇచ్చి మిగతా రంధ్రాలన్నీ మన ఇష్టం వచ్చినట్టు మూసుకోవచ్చు. ముక్కు బిగబట్టచ్చు, కళ్ళు ముయ్యొచ్చు, మూతి ముయ్యొచ్చు, అన్ని మూసుకొని కూర్చోవచ్చు. కానీ అన్నిటికీ తలుపులు పెట్టినటువంటి భగవంతుడు చెవులకి మాత్రం తలుపు పెట్టల. చెవులు మాత్రం అలా వదిలేశాడు తలుపు. ఏదో ఒకనాడు మంచి మాట వీరు వినకపోరు, ఎందుకైనా మంచిది ఈ యోగానికి తలుపు పెట్టకపోతే ఎంత చండాలం విన్నా, ఎంత దరిద్రం విన్నా, ఒక్కరోజు అమృతతుల్యమైనటువంటి మాటలు వినకపోరు. విన్నటువంటిది వీళ్ళని సంరక్షించి తీరుతుంది అనే విషయంతో చెవుల దగ్గర మాత్రం తలుపు పెట్టల. కాబట్టి భగవంతుడు పెట్టకపోవడానికి ముఖ్య కారణం ఇదే. అందుకనే మనకి మొట్టమొదట నవవిధ భక్తుల్లో ఎక్కడ మొదలవుతుంది? శ్రవణంతో ఆరంభమవుతుంది. అబ్బో వీళ్ళు వేదాంతం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవరో శ్రవణ మనన నిధిధ్యాసలు చెప్తున్నారు. శ్రవణం తర్వాత రెండో కీర్తనం నవవిధ భక్తుల్లో. ఇది వేదాంతము, ఇది అద్భుతమైన విషయం. అంటే దానికంటే మాట్లాడదాం. కీర్తనము, శ్రవణము తర్వాత కీర్తనము. ఇప్పుడు మీరు శ్రవణం దాటి ఎక్కడికి వచ్చారు? కాబట్టి కీర్తనము అనేటటువంటిది అంత మహత్తరమైనటువంటిది, పరమాత్మ దగ్గరికి అనాయాసంగా మనల్ని తీసుకెళ్లేటటువంటిది. సత్సాంగత్యం ఏమిటయ్యా అంటే నేనొక్కడిని అరవడం గొప్ప కాదు, నాతో అరిపించటము అనేటటువంటిదే గొప్ప విషయము. నేను అరిస్తే నలుగురు అలవగలిగేటటువంటి స్థితిలో ఉంటే దాన్ని కీర్తనము అంటారు. విన్నటువంటి దాన్ని స్మరణం చేసుకుంటే తప్ప కీర్తనం బయటికి రాదు. శ్రవణమైన తర్వాత స్మరణమైన తర్వాతే కీర్తనం వస్తుంది. మనము లోపల స్మృతి ఒక్కసారి స్మరణం చేసుకోవడం, దాన్ని గుర్తు చేసుకోవడం స్మరణం, స్మృతిలో ఉంచుకోవడం స్మరణం. స్మరణం అయ్యాక అప్పుడు బయటికి అనాలి. బయటికి ఎప్పుడు అంటాం? ముందు వినాలి, విన్నది లోపల ధారణ చెయ్యాలి, ధారణ చేసిన తర్వాత బయటికి అనాలి అనేది ఓ ధర్మము అని మనకు చూపిస్తున్నారు. కాబట్టి తెలిసిన విషయం, మంచి విషయం, ఇప్పుడు మీరు విన్నటువంటి విషయాలు ఎక్కడ అవకాశం ఉంటే, ఏ ప్రదేశాల్లో అవకాశం ఉంటే మీ పిల్లలకి, నేను చెప్పేది కాదు, ఇప్పుడు చెప్తున్న మాట నాది కాదు, మీరు చెప్పేటటువంటి మాట మీది కాదు, ఈ మాట ఋషులచే చెప్పబడ్డది, ఆప్తవాక్యంగా వాళ్ళని ధరించడానికి చెప్పింది. కాబట్టి నేను కొత్తగా కనుక్కొని మీకు చెప్తున్నది ఏదీ లేదు. ఋషివాక్యాలని మనం అందరము ఇక్కడ కూర్చొని స్మరణ చేసుకుంటున్నాం. ఇదే స్మరణ ఎప్పుడూ చేసుకుంటూ ఉంటే దాన్ని సత్సాంగత్యము అంటారు. కాబట్టి నిస్సంగత్వం ఏర్పడుతుంది. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. దీని యొక్క నిజమైన వివరణ ఏమిటి అంటే సత్సాంగత్యం. సత్యమైంది ఏది ప్రపంచంలో? ఈ ప్రపంచంలో సత్యమైనది పరమాత్మ. చెప్పారు, చక్కగా చెప్పారు. ఏమిటి సత్యమైంది? ఇప్పుడు మనం సత్సంగత్వే అంటే ఏదో ఆ మనిషి నేను కూర్చొని ఏదో మాట్లాడుకోవడం సత్సాంగత్యం కాదు. సత్సంగత్యంతో సాంగత్యం. పరమాత్మ ఎక్కడున్నాడు? మనలో ఉన్నాడు అంటే బయట లేడు, అంతటా ఉన్నాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య స్థితః. లోపల బయట అంతటా ఉన్నవాడెవడు? పరమాత్మే. పరమాత్మ తప్ప ఇంకొక వస్తువు లేదు. అంతా భ్రమే. నాది వినేది రెండు అన్నీ చేసేది పరమాత్మే. కాకపోతే మాయా అనేది ఒకటి పెట్టి ఆయన్ని మర్చిపోతున్నాం మనం. కాబట్టి పరమాత్మే తప్ప ఇంకొకటి. ముందున్నటువంటి ప్రతి వస్తువులో, నా లోపల ఉండేటటువంటి ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువులో పరమాత్మని దర్శించటాన్నే సత్సాంగత్యం అంటారు. బయట అంతటా పరమాత్మను చూశారనుకోండి, సత్సంగత్వే నిస్సంగత్వం. ఇప్పుడు మీకు సాంగత్యం చేయడానికి పరమాత్మ కాకుండా ఇంకేదైనా ఉందా ఈ ప్రపంచంలో? పరమాత్మ కాంది ఏదైనా ఉందా? లేదు కదా.
సాంగత్యం చేస్తే ఇంకా సాంగత్యం చేయడానికి వేరేది లేదు కాబట్టి సత్సంగత్వే నిస్సంగత్వం. నిస్సంగత్వే ఇంకా వేరే దాంతో సాంగత్యం అనుకోండి, మోహం ఉందా, నా కొడుకు, నా భర్త, నాకు సంబంధించింది, నా ఆస్తి, ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? నేను వేరు పరమాత్మ వేరు అనుకున్నప్పుడు కదా. ఒక్కడే కదా మనం ఇక్కడ కనుక్కుంది. కాబట్టి నిస్సంగత్వే నిర్మోహత్వం. మోహమే ఉంది, అందరినీ ఒకటేలాగా ప్రేమిస్తాం. మన మనస్సులో ఎంచి వీడు ధనికుడు, వీడు తక్కువ వాడు, వీడు మహాత్ముడు, వీడు జ్ఞాని, వీడు అజ్ఞాని, ఇవి ఏవీ ఉండవు. నిజమైనటువంటి ప్రేమ మనలో ఎప్పటి నుంచి ఎప్పుడు వస్తుంది అంటే అన్నిటిలో పరమాత్మను చూసినప్పుడు. నిస్సంగత్వే నిర్మోహత్వం. లేకపోతే నిశ్చలంగా అంటే అటు ఇటు కదలకుండా ఉండే నిశ్చల తత్వం, అది నేను ఒకటే అయి ఉన్నాను. త్వం అనేటటువంటిది మనకు తెలుస్తుంది. నిశ్చల తత్వే, నిశ్చలమైనటువంటి తత్వం, అది నేను ఒకటే అని చెప్పాడో వాడే జీవన్ముక్తుడు. నిశ్చల తత్వే జీవన్ముక్తి. భజ గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రోన్కరణే. మీరు ఎప్పుడు చేయబడి అయిందా సమయం? ఆ సమయం అయిందా అని అడిగాను అందుకనే. కాబట్టి అమ్మ విన్నటువంటి విషయాలు ఏవి కూడా మనది అనేటటువంటిది ఏం లేదు. ఋషులు మనకు అందించినటువంటిది. పలికెడిది భాగవతమట పలికింద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద పలుకంగా నేల వేరొండు గాథ అని పోతనామాత్యులు చెప్పినట్టుగా ఈ శరీరము అనేటటువంటిది నేను పలికినటువంటి పలుకులు కాదు. ఈ శరీరము ఒక ట్రాన్సిస్టర్ పెట్టేలాంటిది, ఒక రేడియో పెట్టేలాంటిది. దీనికి అవసరమైనటువంటి సిగ్నల్ అందించేటటువంటి వాడు ఆ పరమాత్ముడే. కాబట్టి వాడికి నేను సదా సాష్టాంగము చేస్తూ వాడికి నేను నమస్కారం, ఈ శరీరానికి ఈ భాగ్యాన్ని కలిగించినందుకు ఆయనకి సదా వానికి విరామాన్ని ఇచ్చే ముందు చక్కగా మా నటరాజశారు ఈ కార్యక్రమానికి ఆయన కాకుండా ఇంకెవరైనా పిలిస్తే బహుశా నేను నాకున్న హడావుడికి, కార్తీక మాసం హడావుడికి అనేకమైనటువంటి ప్రదేశాల్లో నన్ను పిలవడం జరిగింది. ఇచ్చినటువంటిది మానుకోని మరి కేవలం వారి మీద ఉన్నటువంటి అభిమానము, వారి మీద ఒక వాత్సల్యము అనే దాంతోటే నేను ఈ ప్రదేశానికి రావడం జరిగింది. రావటం వల్ల చక్కటి మహాత్ములైనటువంటి మీ అందరినీ దర్శించేటువంటి భాగ్యం నాకు కలిగింది అని తెలియపరుస్తూ, ఇది నా అదృష్టంగా భావిస్తూ ఆత్మస్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నేను ప్రణామాలు అర్పించుకుంటూ ఈయన వాణికి విరామాన్నిస్తున్నాను. ఇలాంటి భాగ్యం నాకు కలిగించినందుకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ నటరాజ్ శర్మ గారికి నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ నా ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.